విద్యతో పాటు విలువల్ని అందించడమే లక్ష్యంగా వికాస్ స్కూల్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ సైకాలజిస్టు, కెరియర్ కౌన్సిలర్ సండ్రా సుధీర్తో గుంటూరు శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్ని టీవీ, ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉంచాలని, ఉపాధ్యాయుల్ని గౌరవించడం నేర్పాలని, డబ్బు విలువ తెలిసేలా పెంచాలని సూచించారు. స్కూల్ డైరెక్టర్ దండ పవన్ కుమార్ మాట్లాడుతూ తాము ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సులు తల్లిదండ్రుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ఇతర జిల్లాల నుండి కూడా తల్లిదండ్రులు సదస్సులు పాల్గొనేందుకు వస్తున్నారని అన్నారు. చివరిగా పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. వాళ్ళ మదర్ పక్కనే చెప్తుంది నెక్స్ట్ టైం అప్రోచ్ చేసుకొని 39th ర్యాంక్ వచ్చారు తీసుకొచ్చే కల్చర్ మంది. ఒక సిస్టమేటిక్ మంచి ఫౌండేషన్ మాత్రమే ఏదైతే పేరెంట్ కనుక కాలేజీలో ఎవరైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్ట్రాంగ్ ఉండాల్సింది స్కూల్ అంటే మామూలుగా రెగ్యులర్. నార్మల్ మీటింగ్ ఎలా ఉంటుంది తెలుసా? దీనికి కొద్ది కారం పెట్టి ఒక రైతులో వెళ్ళిపోయింది అని అనిపిస్తుంది. అమ్మ సారీ, ఇప్పుడు సేమ్ క్వశ్చన్. మరింత ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నారు. మీ పైన ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ ఎప్పుడైనా మీరు కోపం వచ్చి ఏంటి మీకు అసలు పనిరా మీ నాటలు పెట్టుకొని చూసారా, అసలు మీకంటే ఆ సురేష్ ఎంత బాగా చేస్తున్నాడంటే నువ్వు బయటికి అని కోపం వస్తున్నారు. ఒంటి మీద 35-40 ఏళ్ళ వయసు వచ్చిన మనకే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కోపం వస్తుంది కదా, అలాగే పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం తప్పు అని నేను అంటాను. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. కంపేర్ చేయకూడదు, పిల్లల్ని కంపేర్ చేయడం తప్పు అని 18 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. పిల్లల్ని కంపేర్ చేస్తే బాగుపడతారు. ఇవాళ సుధీర్ సంద్ర ఆ పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు వినని వ్యక్తి దాదాపుగా లేరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. అలాంటి సుధీర్ సంద్ర గారు అద్భుతమైన సైకాలజిస్ట్ మన స్కూల్లో వచ్చి పేరెంటింగ్ సెషన్, అలానే పిల్లలకి ఒక మోటివేషన్ సెషన్ నిర్వహించడం జరిగింది. సుధీర్ గారు పేరెంటింగ్ మీద కొన్ని అద్భుతమైన టిప్స్ ఇవాళ పేరెంట్స్కి అందజేశారండి. ఎందుకంటే ఈ టైంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు మొబైల్కి, టీవీకి ఎడిక్ట్ అయ్యే ఈ టైంలో పర్టికులర్గా ఒక యాక్టివిటీని అలవాటు చేసుకోవాలి, పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, రొటీన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ స్కూల్ టైంలో వాళ్ళు నిద్రలేసే టైంని ఏదైతే ఉందో ఆ టైంని కంటిన్యూ చేయాలి అనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. పేరెంట్స్ చాలా సంతోషపడ్డారు. ఒక అద్భుతమైన సెషన్ అటెండ్ అయ్యారనే ఫీలింగ్తో పేరెంట్స్ అందరూ ఒక మంచి టేక్ అవేతో ఇంటికి వెళ్ళారండి. అలాంటి సెషన్ ఇవాళ కండక్ట్ చేసాం. చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ అందరూ కూడా శ్యామలానగర్ చుట్టుపక్కల అందరూ పేరెంట్స్ కూడా ఈ సెషన్కి వచ్చారు. అలానే చాలా దూర ప్రదేశాల నుంచి కూడా, ఈవెన్ కొంతమంది పేరెంట్స్ అయితే నేను చూశాను ఇందాక ఖమ్మం నుంచి, మార్కాపురం నుంచి కూడా ఈ సెషన్ కోసం వచ్చారండి. చాలా సంతోషం వేసింది. అలానే పిల్లలు కూడా ఎవరైతే ఇప్పుడు దాకా మా దగ్గర టాలెంట్ టెస్ట్ రాశారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా సుధీర్ సార్ ఆయన చేతుల మీదుగా పిల్లలకి జ్ఞాపికలు, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సెషన్ ఇలా కండక్ట్ చేసినందుకు నాకు చాలా తృప్తిగా ఉందండి. సో అలానే ఎస్ఆర్కే న్యూస్, అలానే సిటీ న్యూస్ వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.